త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు బాబు. అటవీశాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్కు నివాళులర్పించిన జగన్ జెండా ఆవిష్కరించారు పార్టీ చీఫ్ జగన్. పెట్టుబడుల గురించి ఆలోచించినట్టే పేదల గురించి ఆలోచించాలని అధికారులకు సూచించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందించాలని ఆదేశించారు. సంక్షేమ పథకాల పారదర్శక అమలుకు ఇది ఉపయోగపడుతుందని చెప్పారు. అమరావతి సెక్రటేరియట్లో కలెక్టర్ల సదస్సు నిర్వహించారు సీఎం. త్వరలోనే సంక్షేమ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. డ్వాక్రా, మెప్మా సంఘాల సేవల్ని వినియోగించుకొని జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు బాబు. ఎప్పుడైతే అర్బన్ పాపులేషన్ తగ్గుతుందో సర్వీస్ సెక్టర్ తగ్గుతుంది. సర్వీస్ సెక్టర్ తగ్గినప్పుడు ఎకానమీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఈరోజు మన దగ్గర జిఎస్టిపికి లెక్కేసుకుంటే 6% రెవెన్యూ రిసీవ్స్ ఉంటాయి. అదే తెలంగాణ 9% ఉంటుంది. నాట్ టుడే, ఐ థాట్ లాంగ్ బ్యాక్, 25 years బ్యాక్ ఆలోచించాం. సర్వీస్ సెక్టర్ ఉంటే ఆదాయం ఎక్కువ వస్తుంది, ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. రెండోది నాలెడ్జ్ ఎకానమీకి నాంది పలుకుతుంది. అటవీ శాఖ విషయంలో చాలా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు సీఎం చంద్రబాబు. దీనిపై డిప్యూటీ సీఎంతో మాట్లాడానని, మరోసారి మాట్లాడతానని తెలిపారు. కలెక్టర్ల భేటీలో అటవీ శాఖ అధికారుల వల్ల ఏర్పడ్డ ఇబ్బందులను ప్రస్తావించారు. కొందరు అటవీ అధికారుల తీరు వల్ల ఇబ్బందులు వస్తున్నాయన్నారు. శ్రీశైలం వస్తున్న భక్తులకు అటవీ అధికారులు అడ్డుకున్నారని, ఆ తర్వాత రోజు తొక్కిసలాట అయ్యే పరిస్థితి వచ్చిందన్నారు. బద్వేలులోని అటవీ శాఖ ఇదే తరహాలో వ్యవహరించిందని గుర్తు చేశారు బాబు. నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి 4వసారి. ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ యూ, యువర్ యాటిట్యూడ్ ఇస్ డిఫరెంట్. సో మెనీ కంప్లైంట్స్ ఆర్ కమింగ్ ఆన్ యూ. Where things are going wrong, I don't know. You correct it, and then in conflict, how to solve the problem, both of you, meeru కలెక్టర్ కోసం ఆలోచించండి. మీ డిఎఫ్ఓలు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. తన ధైర్యం, బలం కార్యకర్తలు ప్రజలేనని చెప్పారు మాజీ సీఎం జగన్. తన తండ్రి ఆశయ సాధన కోసం స్థాపించిన వైసీపీని ప్రజలు ఆదరించారని చెప్పారు. వైసీపీ ప్రస్థానం కేవలం ఒక రాజకీయ ప్రయాణం మాత్రమే కాదని, ఒక లక్ష్యంతో లక్షలాది మంది కార్యకర్తల కష్టం, నమ్మకం, త్యాగాలకు నిలువెత్తు సాక్ష్యమని చెప్పారు. తాడేపల్లిలో వైసీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు జగన్. వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ రోజు కూడా నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది ఒక జగన్ది కాదు. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నది కొన్ని కోట్ల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలది, అభిమానులది. వైఎస్ఆర్ ని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్న నా కుటుంబ సభ్యులది అని చెప్పి గర్వంగా చెప్తాను నేను. సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమ ఏపీకి రావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి నారా లోకేష్. ఈ పరిశ్రమ వల్ల 25,000 మత్స్యకార కుటుంబాలకు లబ్ధి జరుగుతుందని చెప్పారు. నెల్లూరు జిల్లాలోని జువ్వేల దిన్నెలో సాగర్ డిఫెన్స్ ఇంజనీరింగ్ పరిశ్రమకు శంకుస్థాపన చేశారు లోకేష్. సుదీర్ఘ సముద్ర తీరం ఉండడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. And I could see a lot of happiness in him saying, yes, an Indian company has come so far. And yes, together government and entrepreneurs can really rewrite history. So I'd like to thank him for being here. A very special project dear to my heart, the Autonomous Maritime Shipbuilding and Systems Center by Sagar Defense Engineering. ప్రభుత్వ ఇఫ్తార్ విందులు సరే, మరి రంజాన్ తోఫా సంగతేంటని సీఎం చంద్రబాబుని ప్రశ్నించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల. అధికారం వచ్చిన వెంటనే చంద్రన్న తోఫా అన్నారు కదా, పేద ముస్లింలకు భరోసాని చెప్పారు కదా, 2 ఏళ్లుగా తోఫా ఏమైందని నిలదీశారు. 12 లక్షల కుటుంబాలకు తోఫా ఇచ్చేందుకు నిధులు లేవా అని అడిగారు. 3 లక్షల కోట్ల బడ్జెట్లో రంజాన్ తోఫాకు 65 కోట్లు కేటాయించడం బరువా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం చెప్పే మైనార్టీ సంక్షేమం అంతా బూటకమేనని ఎక్స్లో పోస్ట్ పెట్టారు షర్మిల. చంద్రబాబు ప్రధాని మోదీకి వణుకుతున్నారని అన్నారు.